श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 50వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సరే, ఈ సాయిలీల మాసపత్రిక పాఠకులు కొందరిలా అంటారు. నానాసాహెబ్ అవిశ్వసనీయుడు. అది తన తలలో పుట్టిన ఆలోచనలోంచి తీసిన అకారణంగా అజ్ఞానాన్ని చూపించే అవగ్రహమే. అతనే ఈ అవగ్రహానికి సంబంధించిన అజ్ఞాన ప్రకరణను మోసపూరితంగా రచించాడు.
అనవసరంగా తన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి నిరర్ధక వాదాన్ని లేవదీశాడు. మూలంలో లేనటువంటి అవగ్రహాన్ని కల్పించి జ్ఞానమనే శబ్దానికి జగత్తులో అజ్ఞానమనే మాటను అతను లేవదీశాడు. గీతకు ఎక్కడా లేని అలాంటి చెడు అర్థాన్ని అతను ఆపాదిస్తున్నాడు. కానీ వస్తుస్థితిని చూస్తే, మనసులో సూక్ష్మంగా చక్కగా ఆలోచిస్తే, శ్రీ సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయం నివేదనలో ఎలాంటి విపరీత అర్థము లేదు. ఎవరెలా అనుకున్నా, నానాసాహెబ్ ప్రామాణికమైనా కాకపోయినా అతను చెప్పిన విషయాన్ని ఉట్టి పుణ్యానికి వ్యర్థమని అనకూడదు. పాఠకులు నానాసాహెబ్ దోషాన్ని వదిలేయాలి. వికారాలకు వశం కాకుండా దృష్టి దోషాన్ని దూరం చేసుకుంటే నానాకున్న పూర్తి నిష్కాపట్యం కనిపిస్తుంది. ఉత్తమోత్తమైన శ్రీ సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయాన్ని చదవకపోతే ఈ 50వ అధ్యాయంలో సహజంగా ముందుకు పోలేము. శ్రీకృష్ణుని నోటి నుండి జాలువారిన భగవద్గీతలోని జ్ఞానయజ్ఞం గురించిన 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో అజ్ఞానం గురించి ఆయన ప్రవచించారు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శనః. ఇది గీతకు మూల శ్లోకం. అందులోని 3వ చరణంలో చూడండి. జ్ఞానమనే పదానికి ముందు ఒక అవగ్రహాన్ని పెడితే అప్పుడది అజ్ఞానమనే పదాన్ని సూచిస్తుంది. మనసులో అవగ్రహాన్ని తీసుకురాకపోతే అప్పుడు జ్ఞానమనే పదమే నిస్సందేహంగా వస్తుంది. దీనికి విరుద్ధంగా ఏ రకమైన మొండివాదము ఎవరూ చేయరు. ఈ అర్థం అన్ని చోట్ల స్వీకరించదగినది. జ్ఞాన దేవత్తు కైవల్యం అంటే జ్ఞానం వల్లే మోక్షం ప్రాప్తిస్తుంది అన్న శృతివాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినప్పటికీ తత్వజ్ఞానులు జ్ఞానాన్నే ఉపదేశించాలన్న బంధన ఆవశ్యకత లేదు. నేను కేవలం సాక్షిభూతమైన ఆత్మనై ఉన్నాను. నిర్మలము శుద్ధము అయి ఉన్న నేను సర్వాన్ని తెలుసుకోగలవాడిని. నేను సదా ముక్తుణ్ణి. ప్రాణులన్నింటా ఉండే శుద్ధ చైతన్యాన్ని నేనే. ఎన్నటికీ మరపు అనేది లేకపోవటం వల్ల అద్వైతానందంతో పూర్ణుడిగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానిని కాదు. అజ్ఞానంతో కూడిన పనిని కూడా నేను కాను. అయమాత్మ బ్రహ్మ అన్న అధర్వణ వేదానికి చెందిన ఈ మహావాక్యంలోని ఆత్మను నేనే అయి ఉన్నాను. ప్రజ్ఞానమానందం అన్న ఋగ్వేదంలోని మహావాక్యపు నిధిని నేనే అయి ఉన్నాను అని తెలుసుకోవాలి. అహం బ్రహ్మస్మి అన్న యజుర్వేద మహావాక్యం యొక్క శాశ్వత స్మరణ అంటేనే ఈ విద్య. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దైవహీనుణ్ణి అన్న భావన కలగడమే అదే అవిద్య. ఈ రెండు అనాది పురాతనము అయిన మాయ యొక్క శక్తులు. ఒకదానితో జీవుడికి బద్ధత ఉంటుంది, రెండవ దానితో బంధం ముక్తత లభిస్తుంది. నామరూపాలనే భ్రమంతా మాయకి చెందిన భ్రాంతే. ఈ మాయను వర్ణించడం చాలా కష్టం. దీన్ని దాటి వెళ్ళడం అంతకన్నా మరింత కష్టం. కల్పనలకు స్ఫురణ ఎక్కడి నుంచి కలుగుతుందో అదే మాయకు నివాస స్థలం. బంధన ముక్తి అనే రెండు స్థితులకు కల్పన నుంచే ఉదయిస్తాయి. జ్ఞాన దేవత్తు కైవల్యం అన్న సిద్ధాంతం ఎంతో నిజం. కానీ పాపకర్మలు నశించినంత వరకు జ్ఞానోదయం కాజాలదు. శుద్ధ జ్ఞానం కలిగిన వాళ్ళ ఇచ్ఛలు, ఆపేక్షలు పారిపోతాయి. వారికి మాయాబంధనం ఉండదు. వికారాలకు కూడా అక్కడ స్థానం ఉండదు. సుఖదేవుడు లాంటి పరమజ్ఞానికి కూడా సంశయాలతో నష్టం కలిగింది. సంశయాల వల్ల అజ్ఞానం ప్రకటమవుతుంది. గురువు లేకపోతే అది దూరం కాదు. జ్ఞానంలో సంశయం దూరితే జ్ఞానిని కూడా అభిమానం మింగుతుంది. పాలతో నిండిన గిన్నెలో పులిసిన గంజి ఒక్క చుక్కపడ్డా అవి విరిగిపోయి పాలన్నీ పాడైపోతాయి. కనుక అజ్ఞానాన్ని మొదట తెలుసుకోవాలి. దాన్ని నిరసన చేయటంతో మనసు శుద్ధమవుతుంది. అలా అవగానే అత్యంతిక జ్ఞానం ప్రకటమై అభేద సమాధి లభిస్తుంది. ఎవరి ధ్యానం సదా ద్రవ్యం పట్ల, వైభవాల పట్ల ఉంటుందో, ఎవరి మనసు విషయ సేవనంతో అసంతృప్తిగా ఉంటుందో, ఎవరికి తన భార్యాపిల్లల గురించి అఖండ చింతన ఉంటుందో వాళ్ళ జ్ఞానం అజ్ఞానమేనని తెలుసుకోవాలి. అలా ధనంతో, భార్యాపుత్రులతో మోహింపబడ్డ మానవులు జ్ఞానులైనప్పటికీ వాళ్ళు తమ హితాన్ని తెలుసుకోలేరు. కనుక మానవులు భక్తిహీనులుగా ఉన్నంత వరకు వాళ్ళ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడిందని తెలుసుకోవాలి. ఈ జీవించి ఉన్న ప్రాణికోటి అజ్ఞానంతో చుట్టబడి ఉంది. ఈ అజ్ఞానం నుంచి ముక్తులై జ్ఞానులుగా అయి జ్ఞానానికి అతీతంగా అవటమే నిశ్చయంగా బ్రహ్మరూపులవటం. అజ్ఞానం పోతే జ్ఞానం ప్రకటమవుతుంది. క్షమాహృదయం ఉన్నవారే జ్ఞానులు. దేహాభిమానం కరిగిపోయినంత వరకు వాళ్ళు ప్రకృతికి అధీనులుగా ఉంటారు. రాముడు, కృష్ణుడు మొదలైన అవతార పురుషులు సనకాదికులైన శ్రేష్ఠ జ్ఞానులు. వాళ్ళ ఆజ్ఞకు ప్రకృతి దాసి.
కానీ ఇతరులను ఆమె భ్రమింపజేస్తుంది. సర్వప్రాణుల హృదయాల్లోనూ ఈశ్వరుడు ఉన్నప్పటికీ వారికెవరికీ కూడా తమ ఈ స్థితి గురించి తెలియదు. అలా ఈ మాయ కల్పనకు అందని ఆవరణ, అంటే బుద్ధిని కప్పేసే శక్తి అయి ఉంది. నేనే కర్తను, నేనే భోక్తను అన్న మిథ్యా అభిమానాన్ని వదలకపోతే, ఆ హృదయస్థుడిని శరణు అనకపోతే మనకు ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తువులను వివేచించాలి. శ్రవణ మనన నిధి ధ్యాసలను చేయాలి. శమధమాదులనే ఆరింటి సముదాయాన్ని సంపాదించాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. ఈ జగత్తు నా నుంచి పూర్తిగా వేరు. నేను పరిమితి కలవాడిని, విభజించగలవాడిని, విభజించబడగలవాడిని. నేను అంటే ఈ దేహమే అన్న చిహ్నమే శుద్ధ అజ్ఞానం. జ్ఞానాన్ని ప్రతిపాదించగల వేదశాస్త్రాల్లో పరమ కృపావంతులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తృతంగా వర్ణించారు. అవి అధికారి, విషయము, సంబంధము. వీటితో పాటు నాలుగవది ప్రయోజనము. ఈ ప్రయోజనం గురించి వివేచిస్తే అజ్ఞానం నశించబోగల మార్గం తెలుస్తుంది. జీవుడు, బ్రహ్మ వీటి ఐక్యతే వేదాంతంలోని ముఖ్య విషయం. ఈ ఐక్య సిద్ధాంతానికి అంతర్గతంగా ఉన్న అజ్ఞానం నశించడమే ప్రయోజనం. ఆ మూల అజ్ఞానం యొక్క నివృత్తి అంటే స్వరూప ప్రాప్తి. కనుక నానా రకాల యుక్తులు చేసి అజ్ఞానాన్ని నశింపజేయటం అవసరం. ఎవరి భేద దృష్టి నిరసన కాదో వాళ్ళు జ్ఞానులు కారు. దేహాభిమానం ఉండేవాళ్ల జ్ఞానాన్ని అజ్ఞానమని అనాలి. స్వయంగా జ్ఞానిని అనిపించుకునేవాడు అయోగ్య కర్మలను ఆచరిస్తుంటే అతని ప్రజ్ఞ తగలబడినట్లే. అతన్ని నిద్రించే కుంభకర్ణుడు అనాలి. ఎవరి ప్రవర్తన వేదాలకు విరుద్ధంగా ఉంటుందో, ఎవరు వర్ణాశ్రమ నియమాలు పాటించరో వారి చిత్తశుద్ధికి సాధనం వారి అవిద్యను నశింపచేయటం ఒక్కటే. సత్వరజస్తమో గుణాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయ వికారాలతో జననేంద్రియాలు, నాలుకతో బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా మోసపోయారు. జగత్తులోని సమస్త జంగమ ప్రాణులు అనాది కాలం నుంచి అవిద్య మాయలతో చుట్టబడి ఉన్నాయి. రాగద్వేషాది వికారాలతో మోహింపబడి అజ్ఞానంతో ఆచ్ఛాదించబడి ఉన్నాయి. ఈ జీవులు అవిద్యతో బంధించబడి ఉన్నాయి. వాటి శుద్ధ రూపం ప్రకటన కావాలంటే అవిద్య, కామము, కర్మలు మొదలైన బంధనాలన్నీ తెగిపోవాలి. పాలతో నిండిపోయిన ఆవు స్తన్యాన్ని అక్కడే గోమారు గట్టిగా పట్టుకుని ఉంటుంది. కానీ దానికి రక్తం అంటేనే ఇష్టం ఉండడం వల్ల పాలను లెక్క చేయదు. చూడండి, కప్ప, భ్రమరం ఈ రెంటికి కమలమే నివాస స్థానం. కానీ భ్రమరం కమలంలోని పరాగధూళిలో విహరిస్తుంది. కప్ప మాత్రం కమలం క్రింది బురదనే తింటుంది. జ్ఞానునిది ఎదురుగా కనిపించినప్పటికీ మూర్ఖులు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతారు. మూర్ఖులకి అజ్ఞానమే జ్ఞానం అనిపిస్తుంది. వారి ముందు జ్ఞానాన్ని పఠించినా దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అవిద్య నిర్మూలించబడితే బ్రహ్మజ్ఞానం తనంత తానే ప్రకటమవుతుంది. కనుకే అవిద్యను మొదటే ప్రతిపాదించడం అవసరం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. బ్రహ్మజ్ఞానం లాంటి పవిత్రమైనది ఈ ముల్లోకాల్లో మరొకటి ఏదీ లేదు. దానికే ఉపదేశించబడగల మహత్వం ఉంది. అది లేకపోతే ఈ జీవితం వ్యర్థము. బుద్ధి మొదలైన వాటి ప్రయత్నాలకు బ్రహ్మయే విషయమైతే ఏదో ఒక ఇంద్రియమైన బ్రహ్మను కనిపింపచేసి ఉండేది. ఇంద్రియాలకు అతీతం కానీ బుద్ధికి గ్రాహ్యము. ఈ వాక్యాన్ని చూడండి. స్మృతి గీత బ్రహ్మను బుద్ధితో తెలుసుకోగలమని అరచి చెప్పిన శృతికి, వేదాలకు అది అంగీకారం కాదు. బుద్ధి మొదలైన వాటికి ఒకవేళ అభావము అస్సలు లేకపోవడం అయితే అది తెలుసుకోవాల్సిందే ఉండదు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వ భావాన్ని అంగీకరించడానికి చోటే మిగిలి ఉండదు. చూడండి, ఇంద్రియాల్లో తెలుసుకోగల దానికే అస్తిత్వం ఉంటుంది, ఇతరులకు ఉండదు అని అనటం అన్ని చోట్ల ప్రసిద్ధము. కానీ అలా అంటే అప్పుడు బ్రహ్మ అసలు లేదు అన్న అర్థం వస్తుంది. దానివల్ల అంతా అనార్థమే అవుతుంది. ఎంతో లోతైన విచారపూర్వక దృష్టితో చేసిన సాంప్రదాయక అర్థాన్ని బట్టి
బుద్ధి నిరంతరం ఉండే సద్వస్తువు అది నశించిపోయినప్పటికీ అదక్కడ అస్తిత్వపు అనుభవ రూపంతో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మ విశ్వానికి మూలము కనుక ఏ వస్తువు లయమైనట్లు కనిపించినప్పటికీ దాని అస్తిత్వము సదా ఉంటుంది. కుండను రాయితో పగలగొట్టినప్పుడు ఆ ఆకారం నశించిపోయి కుండ పెంకులు మిగిలిపోతాయి. కుండ ఆకారము నశించినప్పటికీ కుండ పెంకులు స్పష్టంగా ఉండిపోతాయి. కుండ యొక్క కార్యము నశించిపోయినప్పటికీ కుండ అస్తిత్వము నశించదు. కుండ పెంకులు కుండ స్పష్టతకు కారణమవుతాయి. దాని ఆకారాన్ని అంగీకరించడంలో కార్యం యొక్క అస్తిత్వపు అంశం అందులో మిగిలి ఉంటుంది. ఏ రకమైన కార్యమైనా అది విసర్జింపబడిన తర్వాత చివరికి ఎన్నటికీ శూన్యమవదు. లయం అనేది ఎల్లప్పుడూ అస్తిత్వ నిష్ట లయం అయినప్పటికీ ఆ వస్తువు అస్తిత్వము సూక్ష్మ రూపంలో సదా ఉండిపోతుంది. దీనికి ప్రామాణికము చక్కని బుద్ధి లేదా సత్ప్రవృత్తి. ఇవి సత్యమనే అనుభవం కింద దాక్కొని ఉంటాయి. సమస్త తీర్థాలు పవిత్రమైనవే, కానీ జ్ఞానమన్నది పరమ పవిత్రమైనది. ఈ బ్రహ్మజ్ఞానం లేని భజనలు పూజలు అన్నీ వ్యర్థము. అవిద్యతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయటం అనేది ఈశ్వర భక్తి లేకుండా కలగదు. భక్తి లేకుండా జ్ఞానం కలగదు. కనుక ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని, దాని వర్ణనని వింటే దాని బంధనము నుంచి ముక్తి కలుగుతుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురు కాళ్ళతో పుట్టిన వాడి కళ్ళకు అంజనం పెడితే అతని కళ్ళకి భూమిలో నిక్షిప్తంగా ఉన్న ధనము కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం నశించిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. దానికి మూల కారణము అజ్ఞానాన్ని నివృత్తి చేయటమే. ఈశ్వర భక్తి లభించకపోతే మాయాశక్తిని దాటిపోవటం అసాధ్యము. జ్ఞానము అజ్ఞానము పూర్తిగా కలిసిపోయి ఉంటాయి. ఎసరు నీటిలో ఉడకబెట్టడానికి రాళ్లను ఏరి పారేసి కేవలం బియ్యాన్నే తీసుకున్నట్లు అన్ని చోట్ల అన్ని ప్రాణుల్లోనూ ఈశ్వరుడే ఉన్నాడన్న భావనతో జ్ఞానయజ్ఞము మొదలైన ఉపాసనలు చేసి విశ్వతో ముఖ్యుడైన శ్రీకృష్ణుణ్ణి చూసేవాళ్ళు జ్ఞానం కోసం అజ్ఞానాన్ని దగ్ధం చేసేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం యొక్క స్వరూపాన్ని గమనించండి. అహం బ్రహ్మస్మి అన్నదే ఇందులోని బలిపీఠం అయి ఉంది. పంచమహాభూతాలు ఇందులోని యజ్ఞ మండపం. జీవశివుల్లోని భేదమే పశుబలి. 5 ఇంద్రియాలు 5 ప్రాణాలు ఇవే యజ్ఞోపచార సామగ్రి. మనస్సు బుద్ధి అనే కుండంలో జ్ఞానాగ్ని అంటించబడుతుంది. జీవుడు యజ్ఞం చేసే యజమాని. అతను అజ్ఞానమనే నేతిని ఆహుతిగా ఇస్తాడు. దానివల్ల ఆత్మానంద రసములో నిమగ్నమైన ఆ జీవుడికి యజ్ఞమైన తర్వాత చేసే అవభృత స్నానం అవుతుంది. అంటే తాత్పర్యము, అజ్ఞానమనే నెయ్యి లేకుండా జ్ఞానమనే అగ్ని ఎన్నటికీ అంటుకోదు. జీవశివుల భేదాన్ని దగ్ధం చేస్తే కానీ వారి ఏకాత్మత జ్ఞానం ప్రకటన కాదు. స్వచ్ఛమైన అద్దము దుమ్ముతో కప్పబడినట్లు, అగ్నికెరట ప్రకాశము పొగతో వ్యాపించబడినట్లు, అలాగే కామక్రోధాలచే స్వాధీనం కాబట్ట జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడుతుంది. చంద్రబింబాన్ని రాహు మింగినట్లు, నాచు నీటిని కప్పేసినట్లు, అలాగే స్వయం ప్రకాశకమైన జ్ఞానాన్ని ఈ మాయ ఆచ్ఛాదిస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానులు బుద్ధి భ్రష్టు పట్టి వాళ్ళు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినప్పటికీ దాని నుంచి తప్పించుకోలేరు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. వానప్రస్థం స్వీకరించిన వారు మళ్ళీ గృహస్థాశ్రమం వైపు తిరుగుతారు. చేయరాని పనులు అవశ్యం చేస్తారు. అధికంగా అసహించుకోవలసిన వస్తువునే ఇష్టమైనది అంటూ స్వీకరిస్తారు. ప్రయత్నపూర్వకంగా పాపాలను తొలగించుకున్న వారే దైవయోగంతో పాపాలను చేయటానికి ప్రవృత్తం అవుతారు. అలాంటి స్థితినేమనాలి? జ్ఞానులు. జ్ఞానం అంటే ఇదేనా? గొప్ప జ్ఞానులై ఉండి పాపపు నీడను కూడా సహించిన వారై ఉన్నప్పటికీ
వారు కూడా దీపాన్ని చూసి మోసపోయిన మిడతలాగా తాము చేసే పనుల్లో మంచి చెడులను తెలుసుకోవటాన్ని విస్మరిస్తారు. పాపం చేయటం అజ్ఞానమని వాళ్ళకి పూర్తిగా తెలుసు. కానీ కామవాసన వారిని అందుకు ఉద్యుక్తం చేయగా ఆ జ్ఞానాన్ని వాళ్ళు లెక్క చేయరు. ఇదంతా కర్మల సముదాయము అంటే కామము, విషయవాసన యొక్క పని. కామము అన్ని అనార్థాలకి మూల కారణము. కామమే క్రోధంగా రూపాంతరం చెందుతుంది. కామానికి ఏదైనా అవరోధం కలిగితే దానివల్ల ఆ కామం క్రోధంగా అవుతుంది. అదే అడుగడుగున మోక్షానికి అవరోధంగా పరిణమిస్తుంది. జ్ఞానానికి అడ్డొచ్చే వృత్తి ఇదే. జీవుడికి కామక్రోధాల బాధ పట్టుకుని ఉంటుంది. ఇవి జ్ఞాన పంక్తిలో బ్రహ్మస్వరూపం వద్ద సదా నివసిస్తాయి. అవి నీరు లేకుండానే ముంచేస్తాయి. అగ్ని లేకుండానే దగ్ధం చేస్తాయి. శాస్త్రాలు లేకుండానే చంపుతాయి. త్రాడు లేకుండానే బంధిస్తాయి. వాటి ముందు జ్ఞానులు కూడా నిలబడలేరు. జ్ఞానులను కూడా పందెం కట్టి అవి పరాభవిస్తాయి. వాటికి మహాప్రళయము సృష్టించగల సామర్థ్యం ఉంది. అవి ప్రాణులను దొంగచాటుగా మింగేస్తాయి. చందన వృక్ష మూలంలో కాలసర్పం చుట్టుకుని ఉన్నట్లు కామక్రోధాదులనే ప్రేగు జ్ఞానమనే గర్భాన్ని బయట నుంచి చుట్టేసి ఉంటుంది. ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ఇవే కామవాసనకి నివాస స్థానాలు. దానివల్లే జీవుడి జ్ఞానం కప్పబడిపోతుంది. ఆ జీవుణ్ణి ఇది మోహింపు చేస్తుంది. ఒకవేళ నీవు చందనాన్ని కోరుకుంటే ఆ సర్పాన్ని నశింపు చెయ్యాలి. కామక్రోధాల ఆచ్ఛాదన తొలగించి జ్ఞాననిధిని పొందాలి. సర్పాన్ని నాశనం చేయకపోతే పాతిపెట్టిన ధనం లభిస్తుందా? దుష్ట సర్పాన్ని నశింపు చేయకపోతే ఎవరికైనా చందనం లభిస్తుందా? అలాగే పరబ్రహ్మ ఆత్మజ్ఞానము లభించాలంటే మాయా తెరను దూరంగా తొలగించడం ఒకటే సాధన. కనుక మొదట ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు కామక్రోధాదులు నశించిపోతాయి. జీవుడు కామక్రోధాల ఆధీనంలో ఉంటాడు. జ్ఞానానికి అజ్ఞానం ఆచ్ఛాదనగా ఉంటుంది. దేహం కన్నా ఇంద్రియాలు సూక్ష్మంగా ఉంటాయి. దానికన్నా మనస్సు అత్యంత సూక్ష్మం. మనస్సు కంటే బుద్ధి మరింత సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధి కన్నా పరమాత్మ అన్నింటా సూక్ష్మంగా ఉంటాడు. సాంసారిక ధర్మాలకు అతీతంగా ఉండే అన్నిట్లోకి పరమసత్యమైన అత్యంత హితాకారకుడు పరమాత్మే. ఆయనే అమృతమయమైన సస్వరూపము, సత్యరూపము. శుద్ధ, బుద్ధ, నిత్య, ముక్తత ఇవే అభేద స్థితిలో ఉండే ఆయన తత్వము. ఆయనే పరమానందంలో ఉత్తమమైన అంతర్యామి చైతన్య పంచీకరణ. పంచమహాభూతాలంటే పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. వీటిని ఒక్కొక్క దాన్ని 5 భాగాలుగా చేసి ఆ 5 భాగాలను ఒక ఖచ్చితమైన ప్రమాణంలో కలపటం అనేదే మాయారూప దర్శనము. అది తెలుసుకోవటం ఆత్మారూపం. సత్యబ్రహ్మకి మిథ్యా జగతిని ఆరోపించటం అపవాదం. ఈ ఆరోపణ పూర్తిగా మిథ్య అని తెలుసుకోవటం ఇదొక్కటే సాధనము. పంచీకరణ అయి కలవని అలాంటి సూక్ష్మ పంచమహాభూతాలు భూతాలకు పంచీకరణ అయిందంటే వాటికి స్థూలత ప్రాప్తిస్తుంది. వాటిని పంచతన్మాత్మలు అంటారు. వాటిని పని, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులను ఆత్మ అనే సూక్ష్మ శరీరానికి తీసుకురావటం. పంచీకృత మహాభూతాల నుంచి విరాట పురుషుడు ఉదయిస్తాడు. ఈ విశ్వమంతా వ్యాపించిన ఈ ఆత్మస్వరూపాన్ని జ్ఞానులు విరాట పురుషుణ్ణి అంటారు. స్థూల, సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం స్వరూపంలోని అజ్ఞానమే. ఆ కనిపించే అవ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరము. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే కారణ శరీర కేవలం అజ్ఞానం వల్లే ఉత్పన్నమవుతుంది. దానికి అవ్యక్తకృత లేదా అవ్యక్తం అనే పేరుంది. ఆత్మ అజ్ఞానానికి ఇదే కారణము. అది అవయవరహితంగా ఉండొచ్చు, అవయవాలతో కూడా ఉండి ఉండొచ్చు, లేదా రెండూ లేకపోవచ్చు.
బ్రహ్మ ఆత్మల ఐక్యతకు చెందిన జ్ఞానము కలిగితే ఈ దేహం నశిస్తుంది. స్వరూపంలో ఉండటానికి మోక్షం అనే పేరుంది. ఇది కాక మోక్షం అంటూ వేరే ఏది లేదు. స్వరూపంలో ఉండటమే మోక్షము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కేవలం బ్రహ్మ ఆత్మల ఏకత్వం గురించిన జ్ఞానం కలిగితే అజ్ఞానం నిరసింపబడుతుంది. కనుక అజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే దాని గురించి వర్ణించడం అవసరం. అవిద్యతో అది పుష్కల భాగాలుగా విభజింపబడి దానివల్ల బ్రహ్మకి బహుత్వం వచ్చింది. దానికి సత్య అనే పేరు పెట్టబడింది. ఈ ప్రకారంగా అది మాట్లాడడానికి విషయం అయ్యింది. మూలంలో అది నిజంగా ఇంద్రియాల అవగాహనకు అందదు. అయినా వాక్కు ద్వారా దాన్ని బుద్ధితో తెలుసుకోగలిగేలా చేసినప్పుడే అది మనసులో ప్రవేశిస్తుంది. ఓంకారం ఆకారానికి వస్తుంది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానించడంతో పాటు ఈశ్వర స్మరణ చేస్తూ దేహాన్ని వదిలేసిన వారు సార్థకులు. ఓ మిథ్యే కాక్షరం బ్రహ్మ వ్యహరన్ మమానుస్మరన్ యం ప్రయాతి త్యాజం దేహం సయాతి పరమాం గతి. ఓం అనే ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరిస్తూ అంటే నన్ను ఎడతెగక స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారికి ఉత్తమ గతి లభిస్తుంది. సరే, ఈ నోటితో మాట్లాడగలిగిన బ్రహ్మ అంటే ఓంకారం నుంచి అవ్యక్తం ఉదయిస్తుంది. అవ్యక్తం నుంచి మహాతత్వం పుడుతుంది. దాని కడుపున అహంకారం ఉత్పన్నమవుతుంది. అహంకారం నుంచి పంచ తానాత్మతలు, వాటి నుంచి పంచమహాభూతాలు వస్తాయి. చివరికి ఈ పంచమహాభూతాల కడుపునే ఈ జగత్తు నిశ్చయంగా జన్మిస్తుంది. అవిద్య, మాయ వీటి రూపాలను దర్శించడమే ఈ జగత్ అనే దృశ్యానికి చిహ్నం. ఈ అవిద్యను నిరసించడానికి అజ్ఞాన వివేచన ఆవశ్యకం. అత్యంత విశుద్ధము నిర్మలము అయిన చిన్మాత్ర కేవల స్వరూపానికి దానికంటే వేరుగా ఉండే శబల స్వరూపాన్ని కలపలేము. లక్ష్యం బ్రహ్మకు వేరుగా ఉంటుందని తెలుసుకోవాలి. వాచ్యము బ్రహ్మ నుంచి అంటే ఓంకారం నుంచి వేరుగా ఉంటుంది. కనుక ఈ అజ్ఞానపు తెరను ఉపదేశ శక్తితో దూరంగా నెట్టేయాలి. నిద్రలో కళ్ళొచ్చినప్పుడు మెలకువతో ఉండే మనసు కళ్ళు లేకపోయినా కూడా త్రిభువనాల అన్నిటినీ చూస్తుంది. దీనికి అంతటికీ కారణం అవిద్య. నిజానికి వస్తువేమో ఒకటి, కానీ అది మరొకలా కనిపిస్తుంది. త్రాడు సర్పంలా కనిపిస్తుంది. ముత్యపు చిప్ప వెండిలా భాసిస్తుంది. నిజానికి కేవలం అవి సూర్యకిరణాలు, కానీ మానవులు దాన్ని మృగజలం అంటారు. కేవలం అది మాయ ఆడే ఆటే. జ్ఞానులు కూడా దీన్ని ముందు ఓడిపోతారు. అంటించబడిన కాగడిని చేత్తో గిరగిరా తిప్పినప్పుడు అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. మాయ చేసే గొప్ప చమత్కారమే అది. చూడబోతే అది నిజానికి అగ్ని కంకణం అనేది అక్కడ ఉండదు. కానీ మాయామోహం అనేది లేని సంసారాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ ప్రకారంగా నిశ్చయం కలిగితే భ్రమ పోతుంది, సంసారం లయిస్తుంది. నేను దేహాన్ని, ఈమె నా భార్య, ఇది నా ఇల్లు అనే భావన అంతా అనవసరపు కష్టం. పుత్రులు, పశువులు మొదలైన తృష్ణ పాశాలు ఎంతగానో చుట్టేయడం వల్ల జ్ఞానులు, పండితులు అనబడే వారికి అనుమాత్రమైన సుఖం కలుగదు. మేము శాస్త్ర ప్రావీణులం, ప్రజ్ఞావంతులం, మాలాంటి వారు జగత్తులో మరొకరు లేరు అని వాళ్ళకి మనసులో గొప్ప అభిమానం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటారు. దాన్నే మాయ, అజ్ఞానం, అవిద్య ప్రధాన ప్రకృతి అంటారు. దాన్ని జ్ఞానులు ఆరంభంలోనే నిరసన చేస్తారు. అప్పుడు జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానం అయితే స్వయంగానే వ్యక్తమవుతుంది, అది ఉపదేశించబడదు. అజ్ఞానం నశిస్తే జ్ఞానం తనంత తానే గొప్పగా ప్రకటమవుతుంది. తేజోపుంజులు వెదజల్లే ఒకానొక రత్నం చెత్తకుప్ప అడుగున ఉంటుంది. సంవత్సరాలు
గతించిపోతే ఆ తర్వాత దాని గుర్తు కూడా మాసిపోతుంది. కర్మ ధర్మ సంయోగంతో అది ఎప్పుడైనా చేతికి లభిస్తే కాంతి దీపికలు గుబాళించే దాని తేజస్సంతా రాళ్లతో మట్టితో కలవడం వల్ల కోల్పోయినట్లు కనిపిస్తుంది. కానీ దాన్నే శుభ్రంగా కడిగి పైనున్న మాలిన్యాన్ని తొలగిస్తే దానికి మునుపటి తేజస్సు వచ్చేస్తుంది. అలాగే ఉంటుంది జ్ఞానావస్థ. మాలిన్యం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానంతోనే జ్ఞానం కప్పబడి ఉంటుంది. మాలిన్యాన్ని కడిగేస్తే రత్నం సహజంగా మెరుస్తుంది. నిత్యావస్తు వివేకం పాపకర్మలను నశింపజేసి సత్వ శుద్ధిని గలదిగా ఉంటుంది. అదే జ్ఞానాన్ని ఉత్పన్నం చేయగలది. ఈ జగత్తు అంటే మాయా బజారు. అక్కడ నకిలీ వస్తువులుంటాయి. దాన్ని నిజమనుకునే కొనుగోలుదారులు ఎందరో ఉంటారు. దానివల్ల నకిలీ వస్తువులను ఏరి పక్కన పెట్టడంలో గొప్ప గొప్ప వాళ్ళ బుద్ధి అలసిపోయింది. దేనివల్ల మోసం జరుగుతుందో ఆ చిహ్నాన్ని చక్కగా తెలుసుకోవాలి. అందుకే అది తెలిసిన వాళ్ళలోనే లేదా జ్ఞానులలోనూ వెంట తీసుకెళ్ళాలి. నకిలీ వస్తువు నిజమైన వస్తువులా కనిపించినా దాన్ని చూడగానే వారికి నిజం తెలుస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం పోయాక జ్ఞానం మిగులుతుంది. మాయ సహజంగా నిరసింపబడుతుంది. మిగిలిన జ్ఞానం అంటేనే సద్వస్తువు అని తెలుసుకోవాలి. ఎదురుగా కనిపించే వస్తువుకి సాక్ష్యం అక్కర్లేదు. బుద్ధి అనే కళ్ళు చక్కగా మెరుస్తున్నప్పటికీ కల్పన అనే అంధాకారంతో అవి అచ్చదించబడి ఉంటాయి. అంధాకారం గురించి బోధ అయితే ఆ అచ్చదన దూరమై బుద్ధి అనే కళ్ళకి మిగిలిన జ్ఞానమంతా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ उनी शरद बाबूजी की जय। నిజానికి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ జై. నిజానికి దారిలో ఓ దండ పడి ఉంటుంది. కానీ అది సంధ్యాకాలపు మసక చీకటి అవటం వల్ల దృష్టికి పాములా కనిపిస్తుంది. దానికి కారణం అజ్ఞానం అనే తెర. జేబులో ఉన్న గుప్త దీపాన్ని తీసి వెలిగిస్తే అజ్ఞానం నశిస్తుంది. దండ అసలు స్వరూపం ప్రకటమవుతుంది. దాని సర్పం అనే గుణం తనంత తనే నశిస్తుంది. అప్పుడు అజ్ఞాన దోషాన్ని పోగొట్టడానికి ఉపదేశం ఒక్కటే ఉపాయం. అందుకే జ్ఞానులు తమ శరీరాన్ని క్షీణింపచేసి అజ్ఞానం అంటే ఏమిటో దాన్నే ఉపదేశిస్తారు. సంసారంలో ఉంటున్నప్పుడు ప్రారబ్ధవశాన ఆయా సందర్భాల్లో అనుభవించటానికి వచ్చిన భోగాలు అజ్ఞానంతో జరిగే కర్మ వల్లనే వస్తాయి. వీటిని మొదట్లోనే తెలుసుకోవాలి. సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ. జ్ఞానమే సత్యం. బ్రహ్మ అంటే అనంతం, అంటే శాశ్వతుడు. అవిద్య మాయ అనేది పూర్తిగా భ్రమ. అది నశించిపోయినప్పుడే భ్రమాత్మక జ్ఞానం దూరం అవుతుంది. దేహాభిమానం పోని వారిని సజ్జనులని ఎలా అనాలి? అభిమానానికి స్థానం మూర్తిభవించిన అజ్ఞానం. దాన్ని మాయ అనే వరదలంటారు. దానిలో ఈ జగత్తు లీనమైపోతుంది. మనసుని భ్రమింపజేసే సంసారానికి మూలాధారం అజ్ఞానం. అజ్ఞానం నుంచే అది ఉదయిస్తుంది. దీని వైభవం కూడా అజ్ఞానం నుండే పుడుతుంది. ఏకత్వం దగ్గర అనేకత్వం భావన ఉంటుంది. దానికి మూలస్థానం కూడా అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో ఉన్న తాడై ఉండి కూడా పాముగా కనిపిస్తుంది. ఎంతో భీతి కలుగుతుంది. పాము కనిపించడం కేవలం అజ్ఞానం. ఆ అజ్ఞానం నశించకపోతే మనసు భయం నుండి బయటపడదు. కొందరికి పూలదండలా అనిపిస్తుంది. కొందరి కళ్ళకి కర్ర ముక్కలా కనిపిస్తుంది. మొత్తానికి ఇదంతా భ్రాంతే.
అది ఆధీనంలో ఉంచుకోబడి మిథ్యా జ్ఞానం యొక్క చెడు పరిస్థితి వేదశాస్త్ర వచనాలను అనుసరించి అస్థిక్య బుద్ధిని పెట్టుకునేవారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. జన్మ జన్మాంతర నాస్తికులు దానికి అధికారులు కావటం అసాధ్యం. విరుద్ధ దృష్టితో చూస్తే జనులకు చరాచర విశ్వం, విశ్వాత్మ అంటే విశ్వరూపి పరమేశ్వరుడి రూపంతో కనిపించదు, విశ్వరూపంతో కనిపిస్తుంది. అది వాళ్ళ అపార్థం వల్లనే. వారి జనన మరణ పరిభ్రమణ సమాప్తి కాదు, వారికి బ్రహ్మతత్వం దుర్గమం. అది అధికారులకు ఎంతో సులభం. ఇక్కడ ప్రవచనం వల్ల ప్రయోజనం ఉండదు, లేక అనేక వేదాలపై అధికారం, లేక అనేక గ్రంథాల అర్థాన్ని ఔపాసన పట్టగల బుద్ధి, లేక అనేక గ్రంథాలను పఠించటం. బహుశ్రుత అంటే అనేక విషయాలను వినటం. బహుశ్రుత కూడా పనికిరాదు. శబ్దాల వల్ల శాబ్దిక జ్ఞానం కలుగుతుంది, కానీ దానివల్ల నిజమైన వస్తువు బ్రహ్మజ్ఞానం గురించిన జ్ఞానం కలుగుతుందా? బుద్ధికి నిత్యానిత్యాల్లోని భేదం తెలుసుకోవటానికి ఉత్తమ శక్తి ఉంటుంది, కానీ వస్తువు వాళ్ళకి స్వాధీనం కాదు. షడ్దర్శనాలు అలసిపోయాయి, ఇప్పటికీ వాదిస్తూనే ఉండిపోయాయి. అయినా ఆత్మ వస్తువు తన స్థానంలోనే ఉండిపోయింది. అది శబ్దాల్లో ఎన్నటికీ చిక్కుకొని ఉండదు. గొప్ప శబ్ద పండితులు అయినప్పటికీ సద్వస్తువు అనే సూర్యుడి ముందు వాళ్ళు మినుగు పురుగులవుతారు. ఒకసారి వస్తువు అంటే బ్రహ్మ ప్రాప్తిస్తే శబ్దజాలం కరిగిపోతుంది. జగత్తులో చీకటి రాత్రిలో దీపప్రకాశంలో పనులన్నీ జరుగుతాయి, కానీ సూర్యోదయం కాగానే పగటివేళ దీపాన్ని గురించి ఎవరు పట్టించుకోరు. అయినా చదివే విషయం కానీ దాన్ని ఎలా ఉపదేశించటం? కనుక ఉదాహరణలతో కథలను చెప్తుంటే వక్తలకి అజ్ఞాన నిరసనమే ధ్యేయం కావాలి. ఆస్తిక్య బుద్ధితో ఉపాసిస్తే ఆత్మ ప్రసన్నమై ఆత్మతత్వ భావాన్ని ప్రకటన చేస్తుంది. ఉపాసకులకు అది ప్రాప్తిస్తుంది. ఆత్మ వద్ద పరమాత్మను ధ్యానం చేసే ఇద్దరి అభేద రూపంతో అనుసంధానం చేసి ఉపాసన చేస్తే ఆత్మ స్వయంగా ఉపాసకుడి పట్ల ప్రసన్నురాలవుతుంది. దానికోసం మరో సాధన అవసరపడదు. ఆత్మను స్వయంగా ప్రసన్నం చేసుకోవాలి. సాధకులు ఆత్మపై దృష్టి పెడితే ఆత్మ తనంత తాను వారి పట్ల ప్రసన్నురాలవుతుంది. చూడండి, కఠోపనిషత్తు, వల్లి మంత్రం, ముండకోపనిషత్, ముండకం, ఖండం, మంత్రం. ఈ ఆత్మ అంటే పరబ్రహ్మ పరమాత్మ ప్రవచనంతో, అంటే నానా రకాల వర్జనలతో, తర్కశీల బుద్ధితో లేదా అనేక గ్రంథ పఠనలతో లేదా శ్రవణంతో ప్రాప్తించదు. ఆ ఆత్మను స్వీకరించిన వాళ్ళకే ఇది ప్రాప్తిస్తుంది. వారి కోసం ఆత్మ తన నిజస్వరూపాన్ని స్వయంగా ప్రకటిస్తుంది. గ్రంథంలోని విషయం ముగిశాక వక్త శ్రోతలను ప్రార్థిస్తున్నాడు. వినమని, బాధ పెట్టినందుకు వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. ఈ సంప్రదాయం అన్ని చోట్ల ఉంది, కానీ ఈ సచ్చరిత్ర ఆ పద్ధతిని అనుసరించలేదు. ఎందుకంటే దానికి కర్తృత్వం నా తల మీద లేదు. సాయిబాబా స్వయంగా నా చేతికి కలాన్నిచ్చి తమ కథను వ్రాయించుకున్నారు. కనుక నేను గ్రంథకర్తను కాదు. ఇక్కడ ఎవరూ నా శ్రోతలు కాదు. ఒకవేళ శ్రోతలను నేను క్షమించమని అడిగితే గ్రంథానికి కర్తృత్వం నా తల మీదొచ్చి వస్తుంది, నా తల మీదొచ్చి పడుతుంది. నాకది అలంకారం కాదు. నా దేహానికి దోషం కూడా పట్టుకోదు. ఎక్కడ సాయియే కర్తో అక్కడ ఆ విషయం కూడా ఆయన కృపతోనే ముగుస్తుంది. సాయిబాబా అనుమతి తీసుకొని ఆయన చెప్పినది అందరూ వినాలని నేను అజ్ఞానాన్ని నివేదన గురించి రాశాను. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ గౌరవాన్ని ప్రకటించడానికి నా మనసులో ప్రవేశించి గురుదేవులు విషయం యొక్క అర్థాన్ని ప్రకాశింపచేశారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు లేక దీన్ని భూషణంగా అనుకున్న వారిద్దరు కూడా నాకు పూర్తిగా వందనీయులు. సాక్షాత్తు వారు నారాయణ స్వరూపులే.
భక్తుల శ్రేయస్సు కోసం స్వయంగా తమ చరిత్రను రచించి ఈ హేమడ్పంత్ చేతిని పట్టుకొని శ్రీ సాయిబాబా ఈ చరిత్రను వ్రాయించారు. ఆయన శరీరాన్ని ధరించటం ఈ లోకాన్ని అనుగ్రహించడం కోసమే. కుతర్కాన్ని, తలబిసురుతనాన్ని ఖండించటం కోసమే. లోకంలో ఆదర్శాన్ని నెలకొల్పటం కోసమే. కనుక హేమడ్పంత్ ఆయన చరణాలకు అనన్య భావంతో సాష్టాంగపడుతున్నాడు. రాబోయే రసభరితమైన కథను వినటం కోసం శ్రోతలు ఏకాగ్రచిత్తులు కమ్మని విన్నవిస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని అజ్ఞాన నిరసనమనే పేరు గల 50వ అధ్యాయం ముగిసింది. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ అధ్యాయం దీనికి ముందు అదే విషయం గురించి చెప్పబడిన 39వ అధ్యాయం. ఈ రెండు కూడా ఎంతో మంది భక్తులకు అర్థం కాలేదు. మొదట్లో నాకు కూడా అది కష్టమనిపించింది. తరువాత సంస్కృత భాష, గీత, ఉపనిషత్తులు లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను అభ్యసించిన తర్వాత బాబా కృప వల్ల దీనిలోని చక్కని భావార్థం నాకు అర్థమైంది. దాన్ని సాయి భక్తుల కోసం సాధ్యమైనంత సరళ భాషలో ఆ సారాంశాన్ని ఈ క్రింద ఇచ్చాను. గీతలో 4వ అధ్యాయంలోని తద్విద్ధి ప్రాణిపాతేన పరిప్రశ్నేన సేవాయ అన్న 34వ సంస్కృత భాషా శ్లోకానికి అర్థం చెప్పి సాయిబాబా భక్తులందరికీ ఆశ్చర్యం కలిగించారు. అక్షతలు పల్లెటూరి వారు అయిన ఆ ఫకీరుకి సంస్కృత భాషలోని వ్యాకరణ సహిత జ్ఞానం ఎక్కడ కలిగింది? గీతాల లాంటి గ్రంథంలోని తత్వజ్ఞానానికి గూఢార్థం ఎలా తెలిసింది? అయితే అందులో ఆశ్చర్యం లేదు. మహాత్ములకి అరచేతిలో ఉన్న ఉసిరికాయల లాగా జగత్తులోని విషయాలన్నిటినీ గురించిన సంపూర్ణ సవిస్తర జ్ఞానం ఉంటుంది. బాబా ఆ సందర్భాన్ని అలా కల్పించింది తమ జ్ఞాన ప్రౌఢిని ప్రదర్శించటానికి కాదు. నానాసాహెబ్ చందోర్కర్కి సంస్కృత భాష గురించి ఉన్న అహంకారాన్ని తొలగించటానికి, అక్కడున్న భక్తుల అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానాన్ని పొందాలన్న విషయాన్ని బోధించటానికే బాబాకి భక్తులకి ఇది చెప్పాలన్న ఆలోచన వచ్చింది. సరే, ప్రస్తుత సంస్కృత శ్లోకానికి సరళమైన అర్థం ఇది. గురువు పాదాలకు ప్రాణిపాతం చేసి గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి ఆదర్వపూర్వకంగా ఆయన్ని ప్రశ్నిస్తే జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా దీని భావార్థాన్ని చక్కగా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, జ్ఞానం అనే మాటకు బదులు అక్కడ అజ్ఞానం అనే మాటను తీసుకోమని చెప్పి గురువు శిష్యునికి జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అంటే అది అంత ప్రయోజనకరము, ఫలదాయకము అన్న వినూత్నమైన తత్వాన్ని అందరికీ ఆయన యుక్తమైన పద్ధతిలో చెప్పారు. ప్రాణిపాతం అంటే కేవలం సాష్టాంగ నమస్కారం కాదు. భూమి మీద కట్టెపడినట్లు శిష్యుడు తన శరీరాన్ని గురుచరణాలపై పడేయవలసి ఉంటుంది. తాను స్వయంగా ఎంతో శూన్యంగా, గురువే సర్వస్వమన్నట్లు పూర్తిగా నమ్రతతో కాయ, వాచ, మనస శరణాగతి భావనతో ఉండాలి. పరిప్రశ్న అంటే నిజమైన జిజ్ఞాసతో తన శంకను చక్కగా తీర్చుకోవటానికి గురువుని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాలి. గురువు గారిలో ఏదో ఓ పొరపాటును పట్టుకొని ఆయన్ని హేళన చేయటానికో లేదా సహజంగా తమాషకి ఏదో ఒక ప్రశ్నను వేద్దాంలే అన్నట్లు కాదు. సేవ అంటే గురుపాదాలు నొక్కటం లాంటి సేవలు కాదు. ఆ సేవలో గురువుకి తను మన ధనాలన్నిటినీ అర్పించాలి. అలాగే ఈ సేవను నేను చేస్తున్నాను, ఆ సేవ చేసేందుకు లేక ఆపేందుకు నాకు స్వతంత్రం ఉంది అన్న అహంభావం ఉండకూడదు. నా సర్వస్వాన్ని నేను గురువుకి అర్పించాను, దానికి ఆయనే యజమాని కనుక అది ఆయన సేవకే ఉపయోగించాలి. ఆ విషయంలో నాకు ఎలాంటి గొప్పతనము లేదా నిర్ణయం తీసుకునే అధికారము లేవు అన్న వినమ్ర భావన ఉండాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. జ్ఞానం అనేది ఉపదేశించగల విషయం కాదు,
అది మానవుల్లో ప్రతి ఒక్కరిలోనూ స్వయం ప్రకాశంగా ఉంది. అయితే అది అజ్ఞానంతో అత్యంత అత్యంతించబడి ఉంది. మాలిన్యం అద్దేదాన్ని నాచు శుద్ధ జలాన్ని కప్పివేసినట్లు అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఆ మాల్యాన్నే లేదా నాచుని తెలివిగలవారు దూరంగా నెట్టేస్తారు. వారికే ఆ స్వచ్ఛమైన ప్రతిబింబం కనిపిస్తుంది లేదా శుద్ధ జలం లభిస్తుంది. గురువు ఉపదేశించేది అజ్ఞానాన్ని గురించి అవుతుంది. దానికి పరిణామమే జ్ఞానం. జ్ఞానం ఉత్పన్నతం చేయబడేదే కాదు, అది మూలంలో ఉన్నదే. దాన్ని ఉచ్చరించును కూడా లేము. ఉపదేశించబడిన శబ్దాలు వైద్యుడి కత్తిలాగా శిష్యుని కళ్ళల్లోనే శుక్లాల్లానే పొరను తీసేస్తాయి. అప్పుడు శిష్యుడు కనుచూపు చక్కబడడం మొదలై అతనికి తాను చైతన్య రూపుడన్న స్పృహ కలుగుతుంది. గురువు ఉపదేశించే శిష్యుడు వదిలేసే ఆ అజ్ఞానం అంటే ఏమిటి? అది ఈ క్రింద ఇవ్వబడిన విధంగా ఉంటుంది. కంటి కను అగుపించే ఈ జగత్తు మాయ, ఆడే ఆట. అయితే దాన్ని నిజమనుకోవడం అజ్ఞానం. నిద్రలో కల వచ్చినప్పుడు మేల్కొని ఉండే మనసు కళ్ళు లేకపోయినా స్వయంగా అఖిల త్రిభువనాలను అవలోకిస్తుంది. దీని అంతటికీ కారణం అవిద్య. నిజానికి ఉండే వస్తువు ఒక్కటే, కానీ అది మరోలా కనిపిస్తుంది. తాడు పాములా కనిపిస్తుంది, ముత్యపు చిప్ప వెండిలా అనిపిస్తుంది. కేవలం అవి సూర్యకిరణాలే. అయినా జనులు వాటిని మృగజలం, ఎండమావులు అంటారు. ఇది మాయ ఆడే ఆట. జ్ఞానులు కూడా దాని ముందు ఓడిపోతారు. అగ్ని అంటించిన కాగడాన్ని చేత్తో గిరగిర తిప్పడమన్నది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. అందులో మాయ చేసే గొప్ప చమత్కారం కనిపించదు. అది నిజానికి అగ్నే అగ్ని. కంకణానికి అక్కడ స్నానం ఉండదు. కానీ మాయ మోహాలు వ్యాప్తి లేనటువంటి సంసారాన్ని ఉత్పన్నం చేస్తుంది. మనం స్వయంగా అనాది అనంత సాక్షి బుద్ధ ముక్తి ఆత్మలమై ఉండి కూడా మేము పరిమితమైన విభజించబడగలము మరణాధీన దేహాలమే అయి ఉన్నామని అనుకోవటమే అజ్ఞానం అంటారు. దేహబుద్ధి లేదా దేహాభిమానం వల్లనే దేహానికి అది వ్యాధులొస్తాయి. నిజానికి దేహ చలన వలనాలు ఆచరణ విధి శాతవు పూర్వజన్మ నుంచి సంతరించుకున్న స్వభావాలను అనుసరించి ఉంటాయి. సుఖదుఖాలు, యశస్సు అపయ యశస్సులు, లాభ నష్టాల్లాంటి తత్వాలు కూడా విధానం అనుసరించి చేసి ఉంటాయి. అయినా కూడా చేసే కర్మలకు మనమే కర్తలమని అనుకోవడం కూడా అజ్ఞానమే. అందులో దుఃఖము కలిగితే మనసులో చింత లేదు, అవస్థత కలుగుతుంది. సుఖాలొస్తే వాటిపై ఆసక్తి కలుగుతుంది. బ్రహ్మ, సృష్టి, జీవాత్మ, పరమాత్మ వీటిని వేరు అని అనుకోవడం కూడా అజ్ఞానమే. సర్వం లిఖితం బ్రహ్మం విద్యత. బ్రహ్మే ఆయాత్మ బ్రహ్మ. ఈ ఆత్మ బ్రహ్మే అయి ఉంటుంది అన్న వేదవాక్యాల మీద విశ్వాసం పెట్టుకోవడం కూడా అజ్ఞానమే. పైకి మాత్రం స్వాతికం మీద కోరిక కానీ మనసు ఎప్పుడూ సంశయాలతో నిండి ఉండడం, ఒక క్షణం కూడా అవమానాన్ని సహించకపోవడం, కడుపులో మానవ సన్యాసాల గురించి కీర్తి గురించి తీవ్రమైన కోరిక పెట్టుకుని పైకి ధ్యానస్థులై ఉన్నట్లు నటించడం, లోపల కామ క్రోధాలు గర్దిస్తూ ఉండడం, లోపల అన్ని రకాల దుష్టకర్మాలు చేస్తూ సదాచరణకు చోటు లేకుండా వివేకం ఏమాత్రమూ లేకపోవడం, కానీ బయటకు బ్రహ్మనిష్టం ప్రదర్శించడం. శబ్ద స్పర్శ రూప రస గ్రంథ విషయాల వెనక ఇంద్రియాలు పడితే వ్యర్థంగా శక్తి ఖర్చు అవుతుంది. అడుగడుగున అధోగతి భీతి ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం మొదలైన 5 విషయాలకు సంబంధించిన సుఖం చివరికి దుఃఖమే. శబ్ద విషయానికి అరణ్యం మైమరిచిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. స్పర్శ విషయాన్ని వేణుగు అనుభవించి అంకుశపు పోట్లను సహింపవలసి వస్తుంది. రూపం విషయంలో కీటకం మైమరిచిపోయి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. శాప రస విషయ సుఖాన్ని ఉపభోగిస్తుంది, వెంటనే ప్రాణాలు పోగొట్టుకుంటుంది.
భ్రమరం గ్రంథ విషయాల్లో చిక్కుకొని కమలం పురేకుల్లో బందీ అయిపోతుంది. ఒక్కొక్క విషయం వల్ల ఇతర అనర్థం వచ్చినప్పుడు 5 విషయాలు ఏకత్రమైనప్పుడు ఎంతో భయంకరమైన సందర్భం వస్తుందో ఇవైతే పశుపక్షాల జల చరారాలు అయితే తెలివై ఉన్న మానవ ప్రాణులు విషయాలు వెనకబడి వాటి దృష్టిని అనుస్కరిస్తూ దీనికన్నా అజ్ఞానమేమిటి? సాయినాథ్ మహారాజ్ కి ఎవరి లక్ష్యం సదా ద్రవ్యం వైభవాలపై ఉంటుందో, ఎవరి మనసు విషయాలతో అసంతృప్తిగా ఉంటుందో, ఎవరికి తన భార్యాపుత్రుల గురించి అఖండ చింతన ఉంటుందో వారిది జ్ఞానం కాదు, అజ్ఞానమే అని తెలుసుకోవాలి. అలా ధనంతో భార్యాపుత్రులతో మోహింపబడిన మానవులు జ్ఞానులైన వాళ్ళు తమ హితాన్ని తెలుసుకోలేరు. అవిద్యతో మాయతో చుట్టబడిన జీవులు అజ్ఞానం వైపు పాపం వైపు ఆకర్షింపబడతారు. ఆవు స్తన్యం పాలతో నిండి కారిపోతుంటుంది. అక్కడే ఉండే గోమారు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. కానీ రక్తాన్నే ఇష్టపడే గోమారు పాల గురించి పట్టించుకోదు. కప్పకి భ్రమరానికి కమలమే అందమైన ఇల్లు. కానీ భ్రమరం సౌరభాలు గుబాళించి కమలంలోని పరగాల్లో విహరిస్తుంది. అయితే కప్ప కమలం కింద ఉండే బురదనే ఆహారంగా తీసుకుంటుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ మూర్ఖులు అజ్ఞానం వైపే లాగబడతారు. మూర్ఖులకు అజ్ఞానమే జ్ఞానంలా అనిపిస్తుంది. వారి ముందు జ్ఞానపఠనం జరుగుతున్నా దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. కామక్రోధాల వల్ల పెద్ద పెద్ద జ్ఞానుల బుద్ధి భ్రష్టమైపోయి వాళ్ళు అధోగతికి పోతారు. ఉపాయం గురించి తెలిసి తప్పించుకోలేరు. మనసుకేం తోస్తే అదే చేస్తారు. చేయకూడదని వాటిని తప్ప చేస్తారు. ఏ వస్తువు గురించి మొదలు అసహ్యం అనిపిస్తుందో అదే వస్తువుని ఇష్టపడే మనుషులు వాటిని స్వీకరిస్తారు. ప్రయత్నపూర్వకంగా పాపాలను తప్పించుకునే వాళ్ళే దైవయోగంతో పాపాలు చేయటంలో వృత్తులవుతారు. ఒకవేళ గొప్ప జ్ఞానులై ఉండి పాపపు నీడను కూడా కోరనటువంటి వారైనప్పటికీ దీపాన్ని చూసి మైమరిచి చీకటంలా చేసే మనసులో మంచి చెడులను తెలుసుకోలేరు. పాపాలు చేయటమే అజ్ఞానమని వాళ్ళకి తెలిసి ఉంటుంది. అయితే కామవాసన ప్రకోపించటం వల్ల జ్ఞానాన్ని వారు పట్టించుకోరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. చందన వృక్షమూలంలో చుట్టుకొని ఉండే కాలసర్పంలా కామక్రోధాలనే ప్రేగు జ్ఞానమనే గర్భాన్ని బయట నుంచి చుట్టివేసి ఉంటుంది. ఇంద్రియాలు, బుద్ధి, మనసు అనేవి ఆ కామవాసనకి స్థానం. వాటి వల్ల జీవుడి జ్ఞానం కప్పబడిపోయి అది జీవుణ్ణి మోహంలో పడేస్తుంది. నీకు చందనం కావాలంటే ఆ సర్పాన్ని నాశనం చేయి. కామక్రోధాల ఆచ్ఛాదనను దూరం చేస్తే జ్ఞాననిధి దొరుకుతుంది. తాము జ్ఞానులమని ప్రదర్శించుకోవటం, అహితకర్మలను చేయటం ఇవన్నీ అజ్ఞానమే. గురూపదేశం పట్ల శంక పెట్టుకోవటం, ఆ మాటలపై శ్రద్ధ విశ్వాసం లేకపోవటం కూడా అజ్ఞానమే అనాలి. సంశయం మూలంగా అజ్ఞానం ప్రకటమవుతుంది. జ్ఞానంలో సంశయం ప్రవేశిస్తే జ్ఞానపురుషులని కూడా అభిమానం రింగుతుంది. పాలతో నిండి ఉన్న పెద్ద గిన్నెలో పులిసిన గంజి ఒక్క బొట్టు పడినా పాలన్నీ విరిగిపోయి పాడైపోతాయి. కనుక మొదట అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
నిరసనతో మనసు శుద్ధమవటంతో అత్యంతిక అత్యంతిక జ్ఞానం ఆత్యంతిక జ్ఞానం ప్రకటమవుతుంది. అజ్ఞానం అయితే తెలిసింది కానీ దాన్ని దూరం చేసుకుని జ్ఞానాన్ని ఎలా ప్రాప్తింప చేసుకోవాలి, దానికి ఉపాయం ఏమిటి? అయితే దాని గురించి బాబా తరువాత హేమాడ్ పంత్ ఇలా చెప్పారు. ముముక్షత్వం అంటే సంసార బంధనాల నుంచి, జనన మరణ పరిభ్రమణం నుంచి విడుదల అయి మోక్షం పొందాలన్న తీవ్ర ఇచ్ఛ ఉండటం. విషయాల్లో చిక్కుకున్న నేను వీటి నుండి విడబడటమెలా అని అదే పనిగా అనుకొని ముముక్షువులను విడిపిం ముముక్షువులను విడిపించడానికే ఉన్నాయి ఈ శాస్త్రాలు. అలాంటి ముముక్షువులైన భక్తులను చూసి మహాత్ములకు కారణ్యం ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు ఏదో ఒక కారణంతో సహజంగా ఉపదేశిస్తారు. విషయాల నుంచి, కామక్రోధాల నుంచి దూరంగా వెళ్ళి ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవటం. రథం గుర్రాలతో కూర్చబడినట్లు శరీరం ఇంద్రియాలకు కట్టబడి ఉంది. ఈ ఇంద్రియాలను మనసనే కళ్ళెంతో బుద్ధి తన చేత్తో స్వాధీనం చేసుకుంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉండి తన ఇచ్ఛను అనుసరించి తిరిగే మనసు ఇష్టమొచ్చినట్లు పరుగులు పెట్టాలని చూస్తుంది. కానీ బుద్ధి దాన్ని తన నిశ్చయంతో ఆపుతుంది. కళ్ళెంతో నిరోధించి తన సత్తాని చూపుతుంది. బుద్ధి లాంటి కుశలుడైన నాయకుడు రథసారథిగా ఉండగా రథంలోని యజమానికి చింతెందుకు? అతను స్వచిత్తంతో వ్యవహరించాలి. దేహం చేత దాని పనులన్నీ చేయించటం బుద్ధి పని, మనసుది కాదు. మనసుకి అలాంటి అలవాటు పట్టుకుందంటే వ్యవహారాలన్నీ హితకారకమవుతాయి. భక్తి అవిద్యలతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయడమనే పని ఈశ్వరుని భక్తి లేకపోతే అవదు. భక్తి లేకపోతే జ్ఞానం ఉత్పన్నం కాదు. కనుక మొదట జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని గురించి స్పష్టమైన సమాచారం, వర్ణన వింటే వారికి బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురు కాళ్లతో పుట్టిన వాళ్ళ కళ్ళకి అంజనం పెడితే వాళ్ళకి భూమిలో నిక్షిప్తంగా ఉన్న ధనం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం ఆమడ దూరం పారిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. నేనే కర్తను, నేనే భోక్తను అన్న మిథ్యా అభిమానాన్ని పోగొట్టుకోకుండా హృదయస్థుడిని శరణు అనకుండా మనకు ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తువులను వివేచించాలి. శ్రవణ మనన నిధి ధ్యాసనలను చేయాలి. శమము దమము మొదలైన ఆరింటి సముదాయాన్ని సంపాదించాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. వేదశాస్త్రాల్లోని మాటలను అనుసరించి ఆస్తిక్య బుద్ధిని పెట్టుకున్న వారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. ఇక్కడ ప్రవచనం పనికిరాదు. వేదాల మీదున్న ఆధిపత్యం లేదా అనేక గ్రంథాల్లోని అర్థాన్ని తెలుసుకోగల బుద్ధి లేదా అనేక గ్రంథాల పఠనము లేదా బహుశ్రుతత ఇవేవి పనికిరావు. శబ్దాల వల్ల శబ్దాలకి జ్ఞానం కలుగుతుంది, కానీ దానివల్ల నిజ వస్తువుకి చెందిన జ్ఞానం కలుగుతుందా? బుద్ధికి నిత్యము అనిత్యము వీటిల్లోని భేదాన్ని తెలుసుకోగల ఉత్తమ శక్తి ఉంటుంది, కానీ వస్తువు బుద్ధి స్వాధీనంలోకి ఎన్నడూ రాదు. షడ్దర్శనాలు ఇప్పటికే వాదం చేస్తూ అలసిపోయినప్పటికీ ఆత్మవస్తువు తన స్థానంలోనే ఉంటుంది. అయినా వాక్కుకు విషయం గాని దాని ఉపదేశం చేయటం గాని ఎలా వీలవుతుంది? కనుక ఉదాహరణలతో కథలను చెప్తున్నప్పుడు వక్తకి అజ్ఞాన నిరసన అనేదే ధ్యేయంగా ఉండాలి. ఆస్తిక్య బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై అది ఆత్మతత్వ భావాన్ని ప్రకటన చేస్తుంది, ఉపాసకులకు ప్రాప్తిస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,